నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ ఇంద్రనీల్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. అఫ్కోర్స్ జర్నలిజంలో కూడా ఉన్నారా మీరు? లేరా? మామూలు ఈ ఎలక్షన్ స్ట్రాటజీస్ వీటిలోనే ఉన్నారు. ఓకే. నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గతంలో కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేశారు. రోద్రాకు ఫీజుల రూపంలో దోచిపెడుతున్నారు, ప్రజాధనాన్ని ధారాదత్తం చేయడం రాజ్యాంగ విరుద్ధం, ఫీజుల పెంపు చెల్లింపుల జీవోను రద్దు చేసి రికవరీ చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాద్యం దాఖలైందట. సో దీని మీద ఇంద్రనీల్ గారు మీరేమంటారు? కామెంట్ ఏంటి సార్? న్యాయ వ్యవస్థ గురించి మనం వాళ్ళ ఆపాది ఎలాంటి దురుద్దేశాలు ఇందులో సామాన్యులకు సైతం ఉన్న అభ్యంతరాలు ఏంటి అంటే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి కేసులు లోద్రా గారు చూడటం, ఇప్పటికి కూడా వివేకానంద రెడ్డి గారి కేసుల్లో ఎవరు దస్తగిరి అంటే హత్య చేసిన దస్తగిరికి, సునీత గారికి, చంద్రబాబు గారికి, కామన్ లాయర్ అయిన లోద్రా గారికి ప్రభుత్వం తరపున ప్రతి కేసు లోద్రా గారికి ఇవ్వటం, ఆ ప్రభుత్వ కేసులు వాదిస్తున్నందుకు భారీ స్థాయిలో ఆ నెంబర్స్ ఎంత ఉంది అంటే కోట్లలో చెల్లింపులు ఇప్పటి వరకు 15 కోట్లు ఎంతో చెల్లించినట్లుగా వచ్చింది. 15.8 కోట్లు 8 కోట్లు ఇప్పటికి చెల్లించారు అంటే అది అసలు చాలా పెద్ద నెంబర్ కదా. అంటే ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే ఒక ప్రభుత్వ కేసుకి మ్యాక్సిమం చెల్లింపులు అనేది ఒకటి నిర్దిష్టంగా అంటే ఉందో జీవోల ప్రకారం, దాన్ని మించి ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అంటే అంత లాయర్ మన దగ్గర లేడా మన రాష్ట్రంలో? అలా ప్రజలందరికీ చాలా రకాల అభ్యంతరాలు ఉండే. ఎందుకంటే మీరు నిజంగా అంత స్థాయి ఉన్న లాయర్ని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించే సందర్భంలో మీరు పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం చెల్లించటము అంటే అది ప్రజల ధనం చెల్లించేటప్పుడు డెఫినెట్లీ దానికి ఒక అకౌంటబిలిటీ అండ్ దానికి ఒక లిమిటేషను లేకపోతే ఈ దీంట్లో కూడా ఇక అవినీతికి అవకాశాలు ఉంటాయి కదా. అంటే అభియోగాలు అంటే క్విట్ ప్రో కో లాంటి అవకాశాలు ముమ్మాటిగా ఉంటాయి. కావాలని ఇచ్చారనేటువంటి ఆరోపణలు. చిన్న నెంబరా సార్? దాని మీద పిల్ పడిందట, మరి ఏం జరుగుతుంది? కానీ ఆ పిల్ వేసిన ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అట్లీస్ట్ ధైర్యం చేసి ఒక వ్యక్తి ముందుకు వచ్చి న్యాయస్థానాన్ని ఉద్యోగి వేము కొండలరావు గారు అన్నాయని ఈ వ్యాజ్యం రైల్వేనే ఏదో రాశారు. రైట్. మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఐటీ. పాపం జగన్ గారి టైంలో ఎన్ని కేసులు ఐటీకి, ఈడీకి, సిబిఐకి అప్పగించిన అస్సలు కథల్ని సిబిఐ, ఈడీ ఇప్పుడు సడన్గా చిన్న చిన్న కేసుల్లో, ముఖ్య నేతలకు సంబంధించిన కేసుల్లో కూడా ఆ రోజుల్లో అసలు ఎక్కడ కదలలేదు కదా. సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళే 2,000 కోట్లు 3,000 కోట్లు జరిగినాయి అంటారు. వాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో అస్సలు మాట్లాడలేదు. ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు సరే, ఎప్పుడు ఏది జరిగినా చేయండి, తప్పేం కాదు. కానీ కొందరి పట్ల రకంగా, కొందరి పట్ల అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది సార్. ఐటీ అండ్ సిబిఐ, ఈడీ ఇలాంటి సంస్థలు ఇండిపెండెంట్ అంటే స్వతంత్రత ఉన్న సంస్థలు కదా. ఇవి అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ ఇన్సిడెంట్ అధికారం ఉన్నప్పుడు జరిగితే అప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు అదొక యాంగిల్. కానీ జగన్ గారి టైంలో బోల్డ్ ఉత్తరాలు రాశారు కదా, అది సిబిఐ చేయండి, ఇది సిబిఐ, ఒక్కదానికి కూడా కథ. అదే నేను అంటాను, ఇవి కూడా ఆ ఇండిపెండెంట్ ఏదైతే ఉందో అది అంటే సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఇవి కూడా పొలిటికల్ పార్టీలకి తొత్తులుగా మారిపోతున్నాయేమోనన్న భావన ప్రజల్లో ఎక్కువైపోతుంది. రోజు రోజుకి ఆస్కారం ఇస్తున్నారు. ఏం చేస్తాం. ఇక ఏపీ ఎస్సీ ఎస్టీలకు జగన్ దగ్గర ఎల్లో మీడియా రోజు ఏదో రాయటం నడపడం. అంతర్జాతీయ ప్రమాణాలతో అసెంబ్లీ నిర్మాణం జరగాలట, అంతర్జాతీయ స్థాయి ఏదైనా సరే. స్పీకర్ గారు వెళ్ళి చూశారట. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునేలా ఏపీలో సరికొత్త నమూనా సృష్టిస్తామని లోకేష్ గారు అన్నారట. వారి సతీమణి గారికి ఏదో అవార్డు వచ్చిన నేపథ్యంలో చిరాన్ పాస్వాన్ చేతుల మీదుగా బ్రాహ్మణి గారు అందుకున్నారట. సంతోషం. కానీ ఈయన ప్రపంచం ఏదైనా సరే ప్రపంచంలో నమూనా అర్థంగా తండ్రి గారికి మళ్ళీనే మాట్లాడుతున్నట్టున్నారు. రూఫ్ టాప్ వెరీ టాప్, సోలార్ రూఫ్ టాప్ను పెట్టుకోమని ప్రజలకు చెబుతున్న ప్రభుత్వం, కానీ ఇదే విధానంతో విదేశాల్లో కుదేలవుతున్న విద్యుత్ వ్యవస్థ అంట. సాక్షి ఒక ఆసక్తికరమైన కథనం ఇచ్చింది. ఇక చూడండి, ఈయన ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి వాళ్ళదనుకుంది. వాళ్ళు ఏడుపు. అన్నకు నచ్చినప్పుడే రాఖీ అంటారు. 2 రోజుల ముందే రాఖీ కట్టి ఏమన్నా అర్థం ఉందా? అమెరికాలో అన్ని చోట్ల ఎప్పుడు జరుగుతాయి? వాళ్ళ శని ఆదివారాలే జరుగుతుంటాయి ఫంక్షన్స్. ఇక్కడ కూడా ఆ సందర్భాన్ని బట్టి కలిసినప్పుడు అది కూడా వార్త రాసే పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నారంటే ఇంకేం చెప్తాం. విశాఖలో జబర్దస్త్ రేవ్, మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాట. హ్యాపీ నేచర్ రిసార్ట్స్లో జబర్దస్త్ ఫేమ్ నటి
ఎవరో ఆవిడ మా బర్త్డే వేడుకలు చివరికి ఓ పక్కేమో ఏంటది శాక్స్ బీచ్లో బీచ్ శాక్స్ అంటే అక్కడ మద్యం షాపులు పెట్టుకోవటం, ఇంకోవైపు రేవ్ పార్టీలకు కూడా ఇంతకుముందు హైదరాబాదు బెంగళూరు అనేటువంటివి ఆరోపణలు వస్తుండే, ఇప్పుడు విశాఖ కూడా విస్తరించింది. నాగార్జున గారు చెప్పండి, ఈ విశాఖ జబర్దస్త్ రేవ్ అంట, మద్యం మత్తులో టీడీపీ నేతలంట, మళ్ళీ గుంటూరులోనో ఎక్కడ గంజాయి కూడా లిక్విడ్ కొన్ని 70 కిలోలు ఎంతో పట్టుకున్నట్టుగా నేను చూశాను ఏదో ఊళ్ళో. సో ఆంధ్రప్రదేశ్లో నిన్న జగన్ గారు కూడా ఈ గంజాయి ఇష్యూ కానీ వీటన్నిటి మీద చాలా గట్టిగా మాట్లాడారు. ఓ పక్కేమో చంద్రబాబు గారు గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లని ఎదుటాళ్ళని అంటారు. తీరా చూస్తేనో మెజారిటీ కేసుల్లో ఈ మధ్యకాలంలో దొరికిందని టీడీపీ నేతలవే. మీ విశ్లేషణ ఏమిటి? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ అనేది ఆయనకి సహజంగా ఉండేది. మీలాంటి పెద్ద మనిషి నాకు ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తను చేసేవన్నీ ఎదుటి వాళ్ళు చేశారని, ఎదుటి వాళ్ళు చేసినవన్నీ తను చేశానని చెప్తాడట. ఇదే చంద్రబాబు నాయుడు రాజకీయం అని చెప్పారు. నేను అడిగిన ఆ పెద్ద మనిషిని, ఏం సార్ అట్ట అంటున్నారు, నాకు అర్థం కాలేదని. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రౌడీజాన్ని తీసుకొచ్చారు, తను చేశాడు, దాన్ని ఎదుటి వ్యక్తులు చేశారని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు డూ అనాల్సిన అవసరం లేదు మీకు. మనకంటే వయసులో పెద్దవాడికి దేనికైతే చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇది మర్యాదగానే మీరు మామూలుగా మాట్లాడటంలో అది పెద్ద ఆక్షేపణ కాకపోయినా మీరు అనుకుని ఉంటే బాగుంటుంది. రైట్, మీరేమంటారు ఈ గంజాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా? సార్, గంజాయి విషయం వస్తే వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం అనేది ఫస్ట్ ప్రామిస్. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో డ్రై ఈస్ట్ వస్తే దేశం మొత్తానికి సరిపడా ఏమంటారు డ్రగ్స్ వచ్చేసినాయి అని అంటే వితౌట్ ప్రూఫ్స్ విష ప్రచారం చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు సార్, ఒక వైజాగ్లో ఈరోజు రేవ్ పార్టీ ఇన్సిడెంట్ కాదు, చూడండి కుప్పంలో గంజాయి దొరికిద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు పేపర్లోను టీవీలోను ఎక్కడో చోట మత్తులో, అంటే ఈ డ్రగ్స్ గంజాయి మత్తులో యువత కొట్టుకోవటం, అంటే దాడులు చేసుకోవటం. విశాఖపట్నంలో కూడా అట్లాంటిదే. ఇప్పుడు సేమే కదా, టీడీపీ కొట్టుకున్నారు. ఇంకా రేపో మాపో ఏమంటారంటే కొట్టింది మావాడే, కొట్టించుకుంది మావాడే, మీకెందుకు అంటారు మనల్ని. సో బేసికలీ సార్ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ చూడండి. పోలీసుల వాహనంలో గంజాయి, కుప్పం నియోజకవర్గంలో గంజాయి దొరికిన ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నవి. టీడీపీ ఎంపీ డ్రగ్స్ సేవించి దొరకటం, లేదు బీజేపీ ఎమ్మెల్యే కొడుకు డ్రగ్స్ సేవించి దొరకటం. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనం ఏమైనా ప్రశ్నించామనుకోండి, నాణ్యమైన మద్యం ఇస్తానన్నప్పుడు ఓట్లు వేసిన ప్రజల కోసం మేము సుపరిపాలన అందించడం కోసం ఎన్ని చేస్తున్నాం, మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అని కూడా అడగచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పారు. ఈ రోజున ఇరిగేషన్ ఓరియంటెడ్ కానీ, ఎలినినో ఎఫెక్ట్ కానీ, తాగునీటి సమస్య వచ్చిద్ది అనే కొన్ని న్యూస్ ఉన్నా కూడా ఏ ఊర్లోనో ఏ బజార్లో కూడా మద్యం దొరకని పరిస్థితి అయితే లేదు. అంటే తాగునీరు అన్నా దొరికిద్దో లేదు రేపు ప్రాబ్లం ఉందేమో, కానీ మద్యం దొరకని ప్లేసు లేదు, అలాగే డ్రగ్స్ దొరకని ఒక జిల్లా కానీ అసెంబ్లీ కానీ లేదు. రిపీటెడ్గా ఇవే జరుగుతుంటే చర్యలు ఎక్కడ ఉన్నాయి మరి? వీటి మీద హోమ్ మినిస్టర్ ఎప్పుడు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు సాయి కృష్ణ కేసు అవ్వచ్చు, లేదు రీసెంట్గా పోలీసుల జీబులోనే గంజాయి దొరికిన ఇన్సిడెంట్లో అవ్వచ్చు, ఇప్పటి వరకు అసలు వచ్చి హోమ్ మినిస్టర్ గారు ప్రశ్న అడ్రస్ చేయగలిగారా? అంటే నిన్న జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన ఆధార సహితంగా చూపించిన దాని మీద కూడా మీ విశ్లేషణ ఏమిటి సార్? చాలా క్లియర్గా అక్కడ ముగ్గురు, అంటే ఎఫ్ఐఆర్లో ఏం మెన్షన్ చేశారు, డిఎస్పీ గారు ఏం చెప్పారు, ఎస్పీ గారు ఏం చెప్పారు, 3 విరుద్ధమైన స్టేట్మెంట్లు ఉన్నాయి అక్కడ. ఏంటి, ఫస్ట్ ఏం చెప్తున్నారు అంటే జగన్ గారు చెప్పింది మళ్ళీ నేను ఒకసారి ప్రేక్షకులకు అర్థం కావడానికి చెప్తున్నా. ఏం చెప్పారు, ఒక ఎస్ఐ కొడుకుకి కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ అయితే మిగిలిన ఎస్ఐలతో కలిసి ఎమర్జెన్సీకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అనేది ఎఫ్ఐఆర్. తర్వాత ఏం చెప్పారు, ఇదేంటి సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు డ్రామా వెర్షన్, పాపం ఎమోషన్ పండిద్దాము అని డ్రామా వెర్షన్ స్క్రిప్ట్ రాసిన అతను రాశాడు, తర్వాత యాక్షన్ వెర్షన్కి వచ్చారు.
ఏంటి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే పకడ్బందీగా వెళ్ళి చేజ్ చేస్తూ పట్టుకొని గంజాయి వెనకేసుకున్నారంటే అతను తప్పించుకుంటే చేజ్ చేస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్, యాక్షన్ వెర్షన్కి వచ్చారు. ఆ తర్వాత చూస్తే బాధ్యతాయుతంగా పోలీసులే 108కు ఫోన్ చేశామని చెప్పారు. తీరా చూస్తే స్థానికుడు ఫోన్ చేసినట్టు విత్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ని విరుద్ధమైన స్టేట్మెంట్లు పెట్టుకొని ఇంక దీన్ని ప్రజలు ఎలా విశ్వసిస్తారు? సరే ఇవన్నీ చేశారు అంటే ఈ యాక్షన్ ఎపిసోడే నిజం అనుకుందాం, వీరోచితంగా పోరాడబోయి పాపం చిన్న ఇబ్బందులేని, మరి అంత వీరోచితంగా పోరాడిన వాళ్ళకి మెడల్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా, ఎందుకు వీఆర్కి పంపారు, ఎందుకు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి? అంతవరకు కనీసం అంతవరకనే చేశారు అని నాకైతే అంతవరకనే చేశారులే అనిపించింది. ఎదురుకి జనం అందులో ఎవరో ఒకళ్ళు నీతికి నిజాయితీకి మారుపేరు అనే టైప్ ఒక ఆఫీసర్ ఉండబట్టి కొంత ఒత్తిడికి తలొగ్గని ఒక వ్యక్తి ఉండబట్టి జరిగి ఉండేది అదన్న వీఆర్కి పంపడం. రైట్. నాగార్జున గారు లైన్లోకి రాగలిగారు. నాగార్జున గారు మాట్లాడండి. విశాఖ ఇష్యూ ప్లస్ గంజాయి సమస్య. సరే అదే దాంట్లో అద్దంకిలో జరిగేటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సో ఇంద్రనీల్ గారు చెప్తున్నట్లు అక్కడ ఎవరో ఒకరు నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారి ఉండడం వల్ల ఇది బాహ్య ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. అక్కడ ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్తో పాటు రెడ్ హ్యాండెడ్గా ప్రజలు పట్టుబడిపోయారు. మామూలుగా సహజంగా ఏం చేస్తారు, ఎవరన్నా ప్రజలు తప్పు చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇక్కడ కాస్త రిటర్న్ జరిగింది. పోలీసులు తప్పు చేస్తుంటే ప్రజలు వచ్చి పట్టుకున్నారు. ఒకవేళ అక్కడ ప్రజలు లేకపోయినా లేకపోతే అక్కడ ఆ యాక్సిడెంట్ జరగకపోయినా కూడా పోలీసుల యొక్క ప్రైవేటు వాహనంలో జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా సరఫరా అనేది ఈ బాహ్య ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. దాంతోపాటు అక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు ఏమి రాశారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారి యొక్క కుమారుడికి ఎవరికో ఎమర్జెన్సీ అయితే వెళ్ళేటి క్రమంలో యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ లేకపోతే రేంజ్ ఐజీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ అడగాల్సినటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైన ప్రశ్న ఏంది, మీరు అంత ఎమర్జెన్సీలో వెళ్తున్నప్పుడు తమరి యొక్క కారులో ఎందుకయ్యా గంజాయి ఉంది అని అడగాలి కదా, ఎందుకయ్యా లిక్కర్ బాటిల్ ఉన్నాయని అడగాలి కదా. ఇది అడగకుండా ఈ ప్రశ్న అడగకుండా ఎందుకు చేశారనేది అర్థం కావట్లా. చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం ఈ అంశం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన తర్వాత అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తమ చెప్పినటువంటి మాటను మళ్ళీ తిరిగి చెప్పుకొని వాళ్ళని వీఆర్కి పంపించేటువంటి కార్యక్రమం జరిగిందంటున్నారు. అసలు వాస్తవానికి అది కాదు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక మైనింగ్ దోపిడీకి ఎవరైతే ఆ మైనింగ్ దోపిడీలో పాత్రదారులు ఉన్నారో వారందరికీ ఒక రేవ్ పార్టీ లాగా ఒక పార్టీ కార్యక్రమం జరిగి అక్కడ మద్యం సేవించి ఆ మద్యం సేవించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్లందరూ కూడా తిరిగి వస్తూ జరిగినటువంటి ప్రమాదం. ఇది వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ విషయాన్ని మసిపూసి మారేడుగాయ చేయాలనేటువంటి చందాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఘోర కలికి ఈ పోలీసుల సమక్షంలో దొరుకుతున్నట్టు ప్రజల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మద్యం ఈ గంజాయి దొరకబాటుతనానికి ఇదొక నిదర్శనం అని చెప్పడానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేము కూడా చింతిస్తున్నాం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విశాఖ ఇష్యూ కూడా మాట్లాడండి. విశాఖలో బీచ్ ట్యాక్స్ ఓ పక్కన ఇంకో పక్కేమో రేవ్ పార్టీల సంస్కృతి కూడా వ్యాపిస్తోంది అనే భావన కలుగుతుంది కదా. ఈ వార్త చదివితే జబర్దస్త్ రేవు మద్యం మత్తులో టీడీపీ నేతల కుమ్ములాటట. సార్ విశాఖపట్నాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖపట్నాన్ని ఒక గ్రోత్ క్యాపిటల్ గాను లేకపోతే ఒక గ్రోత్ ఇంజన్ గాను మార్చాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక వనరుగా ఉండాలనేటువంటి ఒక చాలా గొప్పదనంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా ఉల్టా పల్టా అయింది. వాళ్ళు వచ్చిన కాడి నుంచి విశాఖపట్నంలో బికినీ బీచ్ ఫెస్టివల్ జరగాలి, లేకపోతే విశాఖపట్నం బీచ్లో మద్యం షాపులు దుకాణాలు ఏర్పాటు చేయాలా, ఇదే పందని జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాలసీ అలానే ఉంటే ఆ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెన్నుపోటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నటువంటి వైఖరి నెలకొంది. ఈరోజు ఎవరో ఒక జబర్దస్తి నటి, మరి ఆవిడ పేరు వాటి గురించి ప్రస్తావన మనం చేయకపోయినా కూడా జరుగుతున్న వ్యవహారంలో ఆవిడ రేవ్ పార్టీ జరిగిన దానిపైన అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ తీసుకున్నటువంటి చర్యలేంది. నేరుగా అక్కడ ఆ జబర్దస్త్ నటి గారి కోసం జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఇద్దరు విపిపి పార్టీకి సంబంధించినటువంటి వారు ఇద్దరు
ఒకరినొకరు మారణాయుధాలతో పొడుచుకొని వాళ్ళు పోలీసులుగా అడ్మిట్ అయిపోయినటువంటి ఇది మనకి కనపడుతూ ఉంది. సో ఇటువంటి దారుణమైనటువంటి వైఖరి జరుగుతున్నా కూడా పోలీసులు అంటిముట్టినట్టు ఉన్నారు. కానీ కేఎస్ఆర్ లైవ్ షోలో నాగార్జున యాదవ్ తప్పుకు మాట్లాడితే ఇంద్రనీల్ గారు ప్రత్యేకంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిలో ఏదైనటువంటి తప్పులు ఉన్నాయనేటువంటి విమర్శన కానీ చేస్తే మన మీద కేసులు పెడతారు, అరెస్టులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి దారుణాలు దౌర్జన్యాలు జరిగితే నిమ్మకు నీరెత్తినట్లు పోలీస్ శాఖ ప్రవర్తించేటువంటి వైఖరి నెలకొంది. కాబట్టి నేరుగా ఒక నటీమని ఒక జబర్దస్త్ ఫేమ్ ఉన్నటువంటి నటిని రేవ్ పార్టీకి తీసుకొచ్చి వారికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీలో విపిపి పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలకమైన నాయకులు గొడవ పడి వారు చేతులతో కత్తులు తీసుకొని మారణాయుధాలతో ఒకరినొకరు పొడుచుకొని ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తే కనీసం వారిపైన చర్యలు తీసుకోకుండా ఉండడం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వైఖరికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దానిపైన విచారణ జరిగి వాస్తవాలు ప్రజలకు జరగాలి. ఎవరైతే ఈ మారణాయుధాలతో దాడులు చేశారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం సిపిని డిమాండ్ చేస్తున్నాం. రైట్. పెరోల్ 40 ఏళ్ళు పరారట, హత్య కేసులో జీవిత ఖైదీ భాగవతం అంటూ ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ తెలంగాణలో జరిగింది. 40 ఏళ్ల పాటు పరారీ అయ్యాట. అధ్యాపకుల కోత, ఆర్థిక ఆంక్షలు, అమెరికా యూనివర్సిటీలో అలజడి. సో ఇక్కడ ఈ రకరకాల ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో అమెరికాలో ఈ వీసాల మీద రకరకాల ట్రంప్ ఎప్పుడు ఏం పెడతాడో అర్థం కాకుండా ఉందని అక్కడ అమెరికన్స్ కూడా తిట్టుకుంటున్నారట. మళ్ళీ జలజగడం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ గేట్లు ఎత్తడానికి ఏపీ ప్రయత్నం, కృష్ణా బోర్డు అనుమతి లేదని అడ్డుకున్న తెలంగాణ ఇంజనీర్లు. నాగార్జున గారు మీరు అక్కడే ఉన్నారు కదా, వీళ్ళిద్దరు గురు శిష్యులే కదా, ఇద్దరు మాట్లాడుకుని దాన్ని ఏదైనా సర్దుబాటు చేసుకుంటే బాగుండేదేమో కదా. ఈ నాగార్జున సాగర్ జల వివాదం, కుడి కాలువ గేట్లు ఎత్తడం, తర్వాత ఎడమ కాలువ గేట్లు ఎత్తడం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది మీకేమన్నా ఐడియా ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎల్నీలో ప్రభావం జరుగుతూ ఉంది. అంటే పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్నటువంటి సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రతను బట్టి ఉష్ణోగ్రత అనేది పెరగడాన్ని ఆ ఎల్నీలో ఎఫెక్ట్ అంటారు. సో ఈ ఎల్నీలో ఎఫెక్ట్ పడిన తర్వాత మనకు వచ్చేటువంటి ఋతుపవనాల వ్యవహారంలో కాస్త డిలే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ పంటలు పండడం కానీ, తద్వారా వర్షాపాతం కానీ వివరాలు కానీ దాంట్లో చాలా వ్యత్యాసం ఏర్పడుతుందని భారతీయ వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు పాపం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చొని లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఎక్కడో అరకులోనో లేకపోతే రాయలసీమలోనో ఒక గ్రామ పంచాయతీలో లైటు వెలిగిందా వెలగలేదా, అది పాడైపోయిందా పాడలేదా, మీటర్లో ఉండేటువంటి ఫీజు పోయిందా లేదా, నేను ఇక్కడి నుంచే చెక్ చేస్తాను, నేనే అసలుకి సత్యనాథల గారికి నేనే కంప్యూటర్ నేర్పించాను, నేనే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇది చేయించాను, నేనే సింధు గారికి బ్యాడ్మింటన్ చేయించాను, అసలుకి నేనే ఐటీ పితామహుడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు కదా. మరి ఎల్నీలో ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఎంత పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎంక్వైరీ ఎట్లా జరగాల, దానికి సంబంధించినటువంటి వేరే మార్గాలు ఏమనేది చంద్రబాబు నాయుడు ఆ టెక్నికల్ ముఖ్యమంత్రి గారికి పాపం తెలియకపోవడం ఏందో అర్థం కావట్లా. సరే, ఎల్నీలో ప్రభావం జరుగుతుంది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్టు మాసం అయిపోతుంది, సెప్టెంబర్ 15కి ఋతుపవనాల సమయం కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంది, ఒకటి గోదావరి నది, మరొకటి కృష్ణా నది. ఈ కృష్ణా నదికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, తర్వాత పులిచెంతల మనకి బ్యాకప్ వాటర్గా ఉంటుంది. కిందకు వచ్చిన తర్వాత ఇంకెక్కడ ప్రాజెక్ట్ లేదు, ప్రకాశం బ్యారేజ్ ఒకటే ఉంది కానీ ఇక ఎక్కడ ప్రాజెక్ట్ లేదు. సో అటువైపు తెలంగాణ కానీ ఇటువైపు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కృష్ణా నదీ జలాలపైన పట్లనే రాయలసీమ, అదేవిధంగా కృష్ణా డెల్టా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మేము అడిగినటువంటి ప్రధానమైన సమస్య, అటువైపు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటువైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టు కానీ మేము ఉన్నటువంటి ఒకే ఒక ప్రధాన విషయం, శ్రీశైలంలో బ్రహ్మాండంగా వాటర్ ఉన్నటువంటి సమయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని తల్లి బిడ్డ న్యాయంగా రైతులకి సాగునీరు లేకపోతే త్రాగునీరుకి మీరు ఏదైనా వాటర్ రిలీజ్ చేసుకుంటే సరే, ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికి కానీ అభ్యంతరం ఉండకూడదు. కానీ మీరు కరెంటు జనరేషన్ కోసం మీరు ఎన్ని వేల క్యూసెక్ల నీళ్ళని మీరు వృధా చేశారు, ఇది మాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకు మీరు అటువంటి సమస్యలు క్రియేట్ చేశారని అడుగుతున్నాం. మీకు అంతగా కరెంటు కావాలనుకుంటే మనకు బహిరంగ మార్కెట్లో మనం కరెంటు కొనుక్కునేటువంటి వెసులుబాటు ఉంది కదా,
మరి రాయలసీమ రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టారని అడుగుతున్నాం. రెండోది, నాగార్జున సాగర్కి దిగువన అంటే పులిచింతలపాటి దానికి దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎటువంటి ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక 3,000 కోట్ల రూపాయలతో ఒక ఎత్తిపోతల పథకం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత అది అక్రమ ప్రాజెక్ట్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు అసలుకే ఎల్నీలో ప్రభావం వల్ల, కరువు ప్రభావిత ప్రాంతాల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కనీసం పదును లేకుండా ఇక్కడ పంటలు వేసేటువంటి పరిస్థితి కూడా లేకపోతే కొత్తగా భవిష్యత్తు తరాలు కూడా నష్టపోయేటట్లు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచించట్లేదు? అదేవిధంగా కింద ఉన్నటువంటి గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పైన కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మిక్కిలి కేసులు వేస్తున్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాని మీద స్పందించట్లేదు? కాబట్టి మీరు అంటున్నారు కదా సర్దుబాటు చేసుకోవచ్చు కదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కదా. ఈ సర్దుబాటు ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారికి ఏదైనా రాజకీయ ప్రయోజనాలు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సర్దుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా రాజకీయ ప్రయోజనాలు కావాలంటే అదే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు సర్దుతున్నారు. అలా వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి మధ్య ఒకరికి సర్దుబాటు కార్యక్రమం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రైతాంగం యొక్క ప్రయోజనాలకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ సర్దుబాటు కార్యక్రమం అనేది చేసేటువంటి పరిస్థితుల్లో కనపడట్లేదు. కాబట్టి దీనికి కూడా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఒక ఉద్యమం చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా డెల్టా పైన వాటర్ రిలీజ్ చేయమని ఇక్కడ కూడా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఒక పాదయాత్ర చేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగుస్తుంది. రైట్. కరువు కాటేస్తున్న కుంభకర్ణుడి నిద్రే సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. అట్లాగే అయితే వాళ్ళు మంత్రులతోటి చర్చ పెట్టి ఎన్నిలోపై చర్చ ఎందుకు రాలేదని కోళ్ళు రవీంద్ర గారు అడిగారట. ఒక్క రబీకి కూడా పంటల బీమా లేదు వైకాపా పాలనలోని అచ్చెన్నాయుడు గారు అన్నారంట. ఉచిత బీమా ఇచ్చిందేమో ఆయన అయితే, ఇప్పుడు ఈయనేమో ఏం జరగలేదంటారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశారు జగన్ అని నిమ్మల రామానాయుడు గారు అడిగారంట. సరే, ఎల్లో మీడియా ప్రముఖంగా రాసుకుంటుంది. విశేషం ఏంటంటే ఎల్లో మీడియా అన్నీ తెలిసి అబద్ధాలు ఆడుతున్నారంట. వీళ్ళే రాసేస్తున్నారు. తెలుగుదేశం నాయకుల స్టేట్మెంట్ల కంటే కరువు ఉంటే సాగుకు నీరు ఎలా ఇస్తారని అడుగుతున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా ఎన్నడన్నా మీరు దాక్షిణ్యం అని చూపించారా? అది చాలా తమాషాగా ఉంది కదా. ఈ జగన్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల మీద ఎల్లో మీడియా ఎదురుదాడి చేస్తున్న తీరు తెలుగుదేశం చేసిందంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఎల్లో మీడియానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చించుకుని అంత గందరగోళం పడుతున్నట్లున్నారు సార్. ఎక్కువ మీడియా ఉండే తరగతి వాళ్ళ సైడ్ పోటీ పడుతున్నట్లు ఉన్నారు. అంటే అక్కడ స్వామి భక్తి ప్రదర్శించడంలో పోటీ పడుతున్నారు. అసలు బేసిక్ గా ఆలోచించండి. నిన్న ఇష్యూ మీద కరువు కాటేస్తున్న కుంభకర్ణ నిద్ర అని జగన్ గారు చేసిన ఓవరాల్ గా కరువు పరిస్థితుల మీద ఆయన చేసిన విశ్లేషణ ఎలా ఉంది, ప్లస్ సరే సాగర్లో నిన్న జరిగిన పరిణామం, ఇక ఎల్లో మీడియా దాడి, ఎలినినో ఎఫెక్ట్ ఉంది అని ఎప్పటి నుంచో పదే చెప్తా ఉన్నారు. ఇంకా నేను అబ్జర్వ్ చేసింది అయితే ఫస్ట్ చంద్రబాబు గారే పలు మీటింగ్లో చెప్పున్నారు ఎలినినో రాబోతుంది, సో వర్షాభావం ఉంటుంది, తాగునీటికి కూడా సమస్యలు వచ్చే పరిస్థితులు ఉండొచ్చు అని చెప్పిన చంద్రబాబు గారు ముంబాయి కర్ణాటకలో జరిగిన వర్షపాతము అంటే వరదలు చూసి మనకి కావాల్సినంత ఇరిగేషన్ వాటర్ వస్తుందని భావించి వీళ్ళు ఏం చేశారు అంటే రైతులకి మేము నెక్స్ట్ మంత్ వాటర్ వదులుతాము, ఇరిగేషన్ మీరేం ప్రాబ్లం లేదు అనే విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పూజలు అది కూడా చేశారని జగన్ గారు నిన్న చెప్పినట్టున్నారు కదా. అదే ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ పంటలు వేసిన వాళ్ళకి ఇప్పుడు ఇరిగేషన్ లేకపోవటాన మనం ఫోటోల్లోనూ లేదు వీడియోలో చూస్తున్నాం సార్. అసలు అంటే హైలీ ఇరిగేషన్ వాటర్ అవైలబుల్ ఉండే కృష్ణా డెల్టా అంటే మన అవనిగడ్డ ఇలాంటి బెల్ట్లో కూడా బీడులు వచ్చేసి పంట అంతా ఎండిపోయింది అనమాట. మొక్కలు అంత తీవ్రమైన నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, కరువు వచ్చినప్పుడు బేసిక్గా ఏం చేయాలి, దానికి రెమెడీస్ అన్నా ప్రిపేర్ అయి ఉండాలి. రెమెడీస్ ప్రిపేర్ అయిన పక్షంలో జరిగిన నష్టానికి పరిహారం అన్నా ప్రజలకి చెల్లించగలగాలి. మీరు అమరావతి కోసం 50,000 కోట్లు అప్పు చేయగలరు, ఒక గూగుల్ అదానీ సెంటర్ వస్తే 22,000 కోట్ల ప్రభుత్వ రాయితీలు ఇవ్వగలరు. కానీ ఇక్కడ ఎంటైర్ వీళ్ళు చేస్తున్న తప్పిదాలు వస్తాయంటే 1000 కూడా ఉండవు, 200 అని రాశారు సార్, 1000 కూడా రావు. ఇక్కడ చూడండి, ఇంత నష్టం జరిగితే రైతులకి ఎన్ని రకాల ఎక్స్ప్లెనేషన్ జగన్ గారు ఇచ్చారు. అంటే ఉచిత బీమా ఎత్తేసారు వీళ్ళు,
అలాగే మోంతా తుఫాన్కి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. అండ్ ఎన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర ఇప్పుడు దాకా దక్కలేదు. పొగాకు విషయమే తీసుకుంటే మాట్లాడినారు కింద గంజాయి తప్ప అన్నిటి దొరుకుతుంది, మద్దతు ధర పొగాకు పరిస్థితి అదే. వీళ్ళు ఏదైతే ఇన్ని లక్షల టన్నులో లేదు కేజీలో కొంటామని చెప్పారో దాన్ని ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ జరగలేదు. మామిడికి అలాగే చెప్పారు, మామిడికి కూడా గిట్టుబాటు ధర ఫ్యాక్టరీలలో ఇవ్వలేదు. ఇన్ని చూసిన తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినా కూడా 3,000 కోట్లు రైతులకు నష్టం జరిగింది అంటే రైతులకు మాత్రం చేయూతనివ్వటంలో ఈ ప్రభుత్వం ఎందుకు ముందుకు రాదు? గతంలో కూడా ఏం చెప్పారు, కరెంటే దండగా, కరెంటు తీగల మీద బట్టలారేసుకోవచ్చు అని, వ్యవసాయం దండగని ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి ఈ రోజున చాలామంది వ్యంగ్యంగా ఏం చెప్తున్నారంటే, సార్ ఎలినినో అనే పేరు ఎవరు పెట్టారో కానీ ఎల్లో నోనో లాగా వినపడుతుంది మాకు, అది ఎలినినో ఎఫెక్ట్ అంటే మాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఇది ఎల్లో నోనో లాగా ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అన్నట్లుంది. సో జగన్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆగమేఘాల మీద ఈ సాగర్కి వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నించడం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని నా కోరిక మీదకు చంద్రబాబు గారు ఆపేశారని చెబుతున్నారు. అలాగే మిగులు జలాల విషయంలో కూడా, బ్యాక్ వాటర్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 TMC వాటర్ కోసం వాళ్ళు డ్యాములు ఇల్లీగల్గా కడుతున్నారని తెలిసినా కూడా చంద్రబాబు గారు ఎలాంటి చర్యలు, కనీసం కృష్ణా ట్రిబ్యునల్కి లెటర్ రాసే పరిస్థితి కూడా లేదు. అంటే బేసిక్గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, సార్ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, లేదు అమరావతిలో ఉన్నాయి, రాయలసీమలో లేవు. సో రాయలసీమ ప్రజల యొక్క సంక్షేమం అనేది మనకు అవసరం లేదు. ఆ విధమైన ధోరణిలో వ్యవహరిస్తున్నట్టే ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపండి అని నేను కోరాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అందువల్ల ఆపారు అని ఆయన కన్ఫర్మ్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద ఆన్సర్ చేసే ఖండించలేదు, ఆన్సర్ చేయట్లేదు, లేదు దాన్ని వేగవంతం చేసి మళ్ళీ ఇనిషియేటివ్ చేయట్లేదు. సో ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ స్వార్థ రాజకీయాలకే ఫస్ట్ ప్రయారిటీలా కనబడిపోతుంది ఇదంతా. రైట్. నాగార్జున గారు చెప్పండి, జగన్ గారు నిన్న చెప్పినట్లుగా ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూ ఏమవుతుంది? స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారట, మరోవైపు వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది, సార్ పూర్తి కాకుండా ఎట్లా చేస్తారని అడుగుతా ఉంది. సో ఓవరాల్గా నిన్న జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? సార్ ఇక్కడ 2 ప్రధానమైనటువంటి సమస్యలు సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా మా పైన చేసినటువంటి ఆరోపణ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇవ్వాల్సిన 34% రిజర్వేషన్ని 10% వరకు తగ్గించాడు, బీసీలని పదవుల్లో పోగొట్టాడు, ఇది బీసీ వ్యతిరేకు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన చెప్పినటువంటి ఎలిగేషను. జనాలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి, నేను అధికారంలోకి వస్తే నేను 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాను, ఇది కదా ఆయన చేసినటువంటి ఎలిగేషన్. సరే వాస్తవం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా లోకల్ బాడీ ఎలక్షన్ ఆయన జరపలేదు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జీవో నెంబర్ 176 తీసుకొచ్చి బీసీలకు 34% రిజర్వేషను, మొత్తంగా 58.59% రిజర్వేషన్ మేము తీసుకొచ్చాం. దీని మీద జనవరి 8వ తేదీ 2020 హైకోర్టు కూడా తీర్పిచ్చింది. సో మీరు బీసీలకి 34% రిజర్వేషన్తోనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి అని. అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు నామినేషన్ పొంది బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 34% బీసీలకు ఇవ్వడం అనేది అన్యాయం, అనైతికం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ని, ఆ జీవోని రద్దు చేయండి అని చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడు బిర్రు ప్రతాప్ రెడ్డి గారు ఎంత టాక్టిక్సో చూడండి, రెడ్డి అనే చివరి పదంలో మెలిగిపెట్టారు పాపం, ఏది మాకు ఆపాదించాలని. అతను చంద్రబాబు నాయుడు హయాంలో 2 సార్లు నామినేటెడ్ పదవి తీసుకొచ్చారు ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి గారు. ఈయన్ని ముందు పెట్టి సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ని కట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తీసుకొని వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అయ్యా ఒకవేళ బీసీలు సుప్రీంకోర్టు తీర్పు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీ తరపున ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాకు 34% రిజర్వేషన్ కాదు, మాకు 50% రిజర్వేషన్ ఓన్లీ బీసీలకే ఇచ్చినటువంటి వైనం మీకు గమనించాం. నేను విజయవాడలో ఉన్నాను సార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ఒక బీసీ ఓసీ రిజర్వ్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వారికి బీసీ మహిళకి ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ బీసీకి ఇవ్వమనండి ఇప్పుడు. ఇది ఫస్ట్ పాయింట్. ఇదే కృష్ణా జిల్లా
ఉప్పాల హారిక గారు బీసీ గౌడ సామాజిక వర్గం, ఓసీ రిజర్వ్డ్ అయితే ఇక్కడ జెడ్పీ చైర్మన్ ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా మళ్ళీ బీసీలకి ఇవ్వమనండి. అటువైపు ఉన్నటువంటి విశాఖపట్నం మేయరు, అక్కడ గొలగాని హరి వెంకట కుమారి బీసీ యాదవ, ఆవిడికి అక్కడ మేయర్ ఇచ్చారు. మనకున్నటువంటి తిరుపతి శిరీష యాదవ్ గారు, ఆవిడికి మేయర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి ప్రాంతంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, ఈరోజు 34% రిజర్వేషన్ ఇచ్చారంటున్నారు కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో నిలిచేటువంటి అంశం కాదు. ఎందుకంటే 2010లో వచ్చినటువంటి ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారం 50% రిజర్వేషన్ ఇచ్చేటువంటి వైన కుదరదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చేశారు, ఒక జీవో రిలీజ్ చేశారు. జీవో రిలీజ్ చేసి ఎవరు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్తే ఈ జీవో కొట్టేస్తారని చెప్తున్నారు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన ఆయనకి నిజంగా ఏమైనా ప్రేమ సానుభూతి ఉంటే ఏం చేయాలి సార్? మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక సలహా ఇస్తున్నా. ఇక్కడ ఇంతకుముందు 1993లో వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా, వాజ్పేయి గారు పివి నరసింహారావు మిత్రమా, వాజ్పేయి గారు పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా 93లో షూరా అండి, షూర్ అంటే 91-96 మధ్య ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. మీరు 93 చెప్పారు కాబట్టి వాజ్పేయి గారు అయింది 98లో. సో అప్పుడు 98, 99, 99, 96లో 13 రోజులు, తర్వాత 113 రోజులు, తర్వాత 5 ఏళ్ళు, ఒక 8 నెలల ముందు రద్దు చేయింది 2004. ఓకే, రైట్. సరే, అయితే తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ తీసుకొని వచ్చి రాజ్యాంగ సవరణ చేశారు కదా. మరి అమరావతి పేరులో రాజ్యాంగ సవరణ చేశామని చెప్తున్నప్పుడు, చట్ట సవరణ చేస్తున్నట్టు చెప్పినప్పుడు, మీరు కూడా తమిళనాడు జయలలిత గారి తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వే యాక్ట్ను కూడా 9th షెడ్యూల్లో పెట్టి ఒక రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా. మీ పేరు మీకు సంబంధించిన వ్యవహారంలోనే కదా, మీకు ఈ సంబంధించిన వ్యవహారంలోనే కదా జయలలిత గారు అట్లా తీసుకొచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తరహాలోనే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవచ్చు కదా అని మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదనేది మాకున్నటువంటి ప్రధానమైన సమస్య. కాబట్టి ఏదో ఒక విధంగా బీసీలు మోసం చేయాలి, మళ్ళీ ఆ 34%ని 22%, 23%కో కట్ చేయాలి, మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారి పైనే వేయాలటువంటి వైఖరిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తుంది. కానీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి వైఖరిలో కనపట్లేదు. కాబట్టి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి సవాల్ ఏంటంటే, రిజర్వేషన్స్ కాదు, మీకు కూడా నిజంగా బీసీలకు ఇవ్వాలి అని ఉంటే బీసీలకి 34% సీట్లు ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే సీట్లు బీసీలకు మా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చారో, మీరు కూడా అయ్యే రిజర్వేషన్ మీ పార్టీ తరపున ఇవ్వండి. మేము బీసీలనే పోటీ పెడతాం, మీరు బీసీలనే పోటీ పెట్టండి. అలా దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుందాం. ఒకవేళ మీకు సుప్రీంకోర్టో లేకపోతే హైకోర్టో ఈ తీర్పును రద్దు చేసేటువంటి పరిస్థితి వస్తే, సేమ్ మేము ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 34%, 40% ఒక్క నిమిషం, ఆ పాయింట్ సరే. స్థానిక ఎన్నికల్ని ఓటర్ల జాబితా సవరణ తర్వాత జరగాల, ముందు జరగాల, హైకోర్టులో పిల్ వేసినట్లుగా వార్త వచ్చింది వైసీపీ తరఫున లేళ్ల అప్పిరెడ్డి గారు. సో దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా సార్? సింపుల్ సార్, ఇప్పటికి జరిగినటువంటి సర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియలేదు. ఇది సర్ ప్రక్రియ చేయడానికి ఇంకో నెల 2 నెలల్లో టైం ఉంది. ఇప్పుడు దాకా జరిగినటువంటి మనందరికీ వస్తున్నటువంటి సమాచారం ఏంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్ జాబితాలో ఇప్పుడు సర్ ప్రక్రియ మధ్యంతర దశలో ఉన్నప్పుడు జరిగినటువంటిది 44 లక్షల ఓట్లు. కొంతమంది షిఫ్ట్ అయిపోయారు, కొంతమంది చనిపోయి ఉన్నారు, కొంతమంది ఆబ్సెంట్ అయి ఉన్నారు. 44 లక్షల ఓట్లు తొలగించాలి అనేది ప్రస్తుతం వచ్చినటువంటి మధ్యంతర నివేదిక. ఇది కాకుండా కొంతమందికి నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మొత్తం పూర్తయి అసలైనటువంటి ఓటర్ జాబితా నెల రోజుల్లోనో 2 నెలల్లోనో పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో వస్తుంది. ఇప్పటికైతే కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఈ సర్ కార్యక్రమంలో 44 లక్షల ఓటర్లు అనేవి
అనర్హులు అని తేల్చేసేసింది కదా. ఒక నెల రోజులో 2 నెలల్లో పూర్తయితే అసలైనటువంటి ఓటర్ జాబితా బూతుల వైజ్గా మనకు తెలుస్తుంది. మీరు పెట్టేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీకు పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు ఈ నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో సర్ ప్రక్రియ ద్వారా జరిగినటువంటి తాజా ఓటర్ల సమాచారంతో మీరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. అలా పెట్టుకోకుండా ఇప్పుడు పాత ఎన్నికల ఓటర్లతోనే మీరు చేస్తున్నప్పుడు ఈ 44 లక్షల ఓటర్లు అనేవి అనర్హులంటే ఈ 44 లక్షల ఓట్లు ఎవరు వేయాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉందో దేవుడికి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. కాబట్టి అందుకే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ వేదిక ద్వారా మేము కాన్స్టిట్యూషన్ కోర్టుకి మేము అప్లై చేసాం. మాకు ఈ విధంగా ఈ అవకాశం ఏమైనా ఉంటే చేయమని, ఖచ్చితంగా మాకు పాజిటివ్గానే వస్తుందనేటువంటి వైఖరి మేము కలుగుతుంది. మేము స్థానిక సంస్థలకు వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల యొక్క ఎన్నికల యొక్క ప్రక్రియ తుది నివేదిక తరువాత వేయండి అని చెప్తున్నాం. దాంట్లో మాది న్యాయబద్ధమైనటువంటి కోరికని హైకోర్టు వారు కూడా ఒప్పుకుంటారని మేము నమ్ముతున్నాం. రైట్. ఎట్లా ఈ స్థానిక ఎన్నికలు ఏ జాబితా ప్రకారం జరగాలి? ఫైనల్ జాబితా రావాలి సార్. ఆల్మోస్ట్ October 3rd ఫైనల్ జాబితా అన్నారు. అది ఆబ్వియస్లీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అబౌట్ 10 days ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ October 15th లోపు ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. హార్డ్లీ 45 days. సో అది ఆగితే కేంద్రం నుంచి ఇందులు రావు అని అవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తారు కదా. నిజంగానే జనరల్ గా ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నప్పుడు మిగతా ఏమి జరగదు. అవును, కేంద్రానికి కూడా ఎక్సెప్షన్ లెటర్ రాసుకోగలగాలి, మనం అభ్యర్థించుకోగలగాలి. ఏంటి అంటే వాళ్ళది ఎన్డీఏ ప్రభుత్వమే కదా. పైపెచ్చి ఏంటంటే ఇంకొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఎస్ఐఆర్లో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగమే రేపు స్థానిక బాడీ ఎలక్షన్లో కూడా పనిచేయాలి. ఇప్పటికే ఎస్ఐఆర్ టైంలో ఆ విధి నిర్వహణ భారీ స్థాయిలో మా మీద ఒత్తిడి ఉంది అని వాళ్ళు ఆందోళన చేయటము, చివరిలో 10 days ఎక్స్టెన్షన్ చేయటము వాళ్ళ కోసమే జరిగింది ఇదంతా. అలాంటి ఒత్తిడిలో ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మళ్ళీ ఇది ఒక ఎడిషనల్ టాస్క్ లాగిస్తే అది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడతారు సార్. సో 2 రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫైనల్ డేటా రావటం వలన నిజమైన అర్హులైన ఓటర్లు ఎవరు, అండ్ ఈ సర్ ద్వారా ఏమైంది అంటే బూతులు కూడా డీలిమిట్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చిన కొత్త బూతుల ప్రకారము ఓటింగ్ జరగాలి. వైసీపీ వాళ్ళ అనుమానాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నెరవేరా లేదా అనేది కూడా తుది ఓటర్ల జాబితాలో తెలుస్తుంది. అందువలన వీళ్ళు అడుగుతున్నారు. ఇందులో పాపం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంది. రైట్. ఇక గూడు జారి ఓటు గల్లంతు, వెలుగొండ నిర్వాసితుల ఆందోళన, ఊరు పొమ్మంటోంది దారి లేదంటోంది. ఇవన్నీ అన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు. వెలుగొండ 2 tunnels తవ్వకాలు, వైఎస్ జగన్ పాలనలో 31 కిలోమీటర్లు, వైఎస్ఆర్ పాలనలో 20.33 కిలోమీటర్లు, బాబు గారి పాలనలో 6.68 కిలోమీటర్లు. 2 ఏళ్ల కరోనా ఉన్నా కూడా జగన్ పాలనలో 10.56 కిలోమీటర్లు జరిగిందంటూ వార్త ఇచ్చారు. అంటే జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి 20 కిలోమీటర్లు తవ్విచ్చారు, టన్నెల్ తవ్విచ్చారు అనమాట. వెలుగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ, వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు చెప్పినవన్నీ అబద్ధాలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. మరోవైపు ఏమో జగన్ గారు ఈ క్రెడిట్ చోరీ అని అంటున్నారు కదా మొత్తం వెలుగొండ దాని మీద. మీ కామెంట్ ఏమిటి నాగార్జున? సార్, చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు మీ అందరికీ దేవాదుల ప్రాజెక్టు కూడా గుర్తుండిద్ది కాబట్టి అది మరొకసారి మీరు చెప్తే ప్రజలందరికీ తెలుస్తుంది. ఒకటి, వెలుగొండ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు నేనే శంకుస్థాపన చేశా అన్నారు కదా సార్. ఎప్పుడు ఆయన శంకుస్థాపన చేసింది సార్? 1995లోనో 96లోనో ఆయన శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు ఉన్నారు సార్? దాదాపుగా 16 ఏళ్ళో 17 ఏళ్ళో ఉన్నారు. ఇప్పటిదాకా వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు ఆయన పూర్తి చేయలేకపోయాడు? నిజానికి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు వెలుగొండ పరుగులు పెట్టింది? ఆ తర్వాత ఎప్పుడు వెలుగొండ ఎందుకు పరుగులు పెట్టలేదు? మీరు 2014 నుంచి 19 మధ్యకాలంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి టన్నెల్స్ని ఆ రెండింటిని ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎందుకు ఆ కాంట్రాక్టు సీఎం రమేష్ గారికి వారికి ఇవ్వాల్సినటువంటి వైనం ఎందుకు కనపడింది? ఇప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్మాణం అంతా పూర్తి చేసి కేవలం R&R ప్రాజెక్టు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఆ R&R ప్రాజెక్టు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం 1200 కోట్ల రూపాయలు R&R ప్రాజెక్టు కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇచ్చి ఉండుంటే ఈ పాటికి వెలుగొండ ద్వారా నీరు వచ్చి ఇప్పటికి రెండు ఏడాది పూర్తయ్యేది. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయినారు అనేది మనం చేయాల్సినటువంటి వైఖరి. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వెలుగొండ నేనే కట్టాను,
నేనే పోలవరం కట్టాను లేకపోతే నేనే ఏం చేశాను అనేటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారు మానుకుంటే ఆయన వయసుకి కానీ ఆయనకున్నటువంటి అనుభవానికి కానీ కాస్తనే గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ఈ మధ్య మీకు కూడా ఒక వీడియో పంపిస్తాను సార్. అసలుకి పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేయడమే అసలు మంచి పద్ధతి కాదు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అక్కడ కట్టడానికి అసలు ఆవశ్యకత లేదు, అక్కడ పరిపాలన అనుమతులే లేవు, అక్కడ టెక్నికల్గా అక్కడ మనం ప్రాజెక్టు కట్టడానికి కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు లేవని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు గమనిస్తే తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా చూడలేదు సార్, ఆ వీడియో వేయటం జరిగింది. ఓకే, నేను చూడలేదు. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదో నయానా భయానో నేనే చేశాను అన్నీ నేనే అని చెప్పుకునేటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా సిగ్గుచేటే. కాబట్టి ఈరోజు కూడా వెలుగొండకు సంబంధించి ఎన్నాళ్ళ నుంచో అటువైపు ఉన్నటువంటి నెల్లూరు, ఇటువైపు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశంలో ఎన్నాళ్ళ నుంచో వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాక్షాత్కారం జరిగిందనేది ఆయా రాష్ట్ర ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులకి తెలిసిన వైఖరి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి క్రెడిట్ చోరీ చేయడం అనేది నమ్మశక్యంగా ఉండదు అనే విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నా. రైట్, మీరేమంటారు? వెలుగొండ క్రెడిట్ ఇప్పుడు ఎవరు ఇగో ఆయన చేశారని చెప్తే పర్వాలేదు. అదే చెప్పబోతున్నాను. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫారిన్ నుంచి కూడా కొన్ని మిషనరీ తెప్పించి మరీ దాన్ని పరుగులెత్తించిన సంగతి మనం న్యూస్ లో ఇప్పటికీ చూడొచ్చు. సో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, చంద్రబాబు గారి హయాంలో కూడా మీరు అప్పుడు యాక్టివ్ గా ఉన్నారు కదా అక్కడ. సో ఒక 6 కిలోమీటర్లు వాట్ ఎవర్ చంద్రబాబు గారి హయాంలో కూడా కొంతమేర పనులు జరిగాయి అని వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్ గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, టీడీపీ హయాంలో ఏం జరిగింది, మరలా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగింది అని చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇది ఇన్నేళ్లు జరిగింది అనుకుందాం. అట్లీస్ట్ ఆయన ఏం చెప్పొచ్చు, అందరి కృషి ఉంది, నా అదృష్టం నేను శంకుస్థాపన చేశాను, వాటర్ కూడా నేనే వదిలే అదృష్టం నాకు దక్కింది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మొత్తం నేనే చేశాను, వైసీపీ ఏం చేయలేదు అని అలా చెప్పటం వల్ల ఏమైందంటే ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉండారో అట్లీస్ట్ వాళ్ళకైతే ఎవరి హయాంలో ఆ వర్కులు జరిగినాయి వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ నియోజకవర్గాల్లో అయితే వ్యతిరేకత వస్తుంది కదా. ఇలా ఎలా క్రెడిట్ చోరీ చేస్తారు? ఇప్పుడు ఎల్లో మీడియా ఉంది, అన్ని తెలిసి అబద్ధాలు ఆడుతున్నారని జగన్ గారి మీద ఇట్లా రాశారు. సో ఇప్పుడు ఆ అబద్ధాలు నమ్మే ఆయన అట్లాంటి ప్రచారం జరుగుతుంది అనుకోవాలి. వాళ్ళు రాసే అబద్ధాలు సింక్ లో ఉంటారు సార్. ఆయన చెప్పబోయే ముందు వీళ్ళు రాస్తారు, వీళ్ళు చెప్పిన తర్వాత ఆయన చదువుతుంటాడు. అంటే ఎయిదర్ వే ఎవరు నిజంగా అబద్ధాలు ఆడతారు, జగన్ గారా చంద్రబాబు గారా? టీడీపీ క్యాడర్ సైతం నమ్మేది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడరు, జగన్ గారు నిజమే చెబుతారు అని టీడీపీ క్యాడర్ నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే పార్టీకి వెన్నుదన్నుగా నుంచోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నుంచుంటున్నారు. కానీ రోజు రోజుకి ఏమైపోతుంది అంటే జగన్ గారు చెప్తే చేస్తారు, ఆయన అబద్ధం చెప్పరు, ఆయన అన్ని విత్ జీవోలు విత్ కాపీసు అన్ని స్టాట్స్ పట్టుకొని మాట్లాడతారు. నిన్న కరువు గురించి కానీ వాటన్ని గురించి ఆయన చేసిన ప్రస్తావన మీద వీళ్ళు ఇట్లా రాశారు కదా, మీరేమంటారు? జగన్ గారు నిన్న ఎట్లా మాట్లాడారు సార్? ఈ ప్రెస్ మీటింగ్ కంటే ముందు ఇంకో ప్రెస్ మీట్ చేశారు, దాంట్లో ఒక సవాల్ కూడా ఇస్తారు. ఇప్పటి వరకు ఆ సవాల్ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనంట టీడీపీకి ఇంకా మేలు జరిగిద్ది అని లోకేష్ గారు మాట్లాడుతున్నారు సభలో. నేనేమంటా అంటే, మీరు అలాగే ఊహించుకుంటా ఉంటే తప్పు. హ్యూమన్ మిస్టేక్స్ కొన్ని జరుగుతాయి సార్. ఇది రెండు పార్టీల్లో కూడా చిన్న మిస్టేక్ ఏంటంటే, పాపం లోకేష్ గారు ఏదో 2026 అయిపోయి 2006 రాశారు, వాటిని కాదు కదా కౌంటర్ చేయాలి. మీరు గమనించండి, నేను పొరపాటుని కూడా అటువంటి వాటిని అలాగే డిఎస్సి ఏపీపీఎస్సి రెండు ఒకటే అంటే జగన్ గారి ఉద్దేశం ఏంటి? రెండు పబ్లిక్ అట్లా కాదు, పొరపాటున పదం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏపీపీఎస్సి అని కూడా అన్నారు కదా. నేను అంటుంది ఏంటి, అవి కాదు కదా మీరు టార్గెట్ చేయాల్సింది. అందులో అవినీతి జరిగిందా లేదా, స్పోర్ట్స్ కోటాలో జరిగింది ప్రూవ్ చేద్దాం, సిబిఐకి వెళ్దాం, కావాలి నా మీద కూడా సిబిఐ ఆయన ఛాలెంజ్ చేశారు. దాని మీద మాట్లాడకుండా ఆయన ప్రెస్ మీట్ పెడితే మాకు లాభము, ఇలా వెళ్తా ఉంటే ఏమైంది? ప్రజలైతే వింటున్నారు కదా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ చోరీలు ఇవన్నీ ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది సార్, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు క్రెడిట్. 2 ఏళ్ల క్రితం జగన్ గారు ఇనాగ్రేట్ చేసి జూనో జూలై కల్లా మనం అంటే ఆయన మళ్ళీ అధికారంలో పరిహారం చెల్లించి వాటర్ తీసుకొస్తారు. అది కూడా నిర్వాసితుల పరిహారం కోసమే అది ఆగింది తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అయితేనే కదా ఆయన స్టార్ట్ చేశారు. అంతే, దాంట్లో అనుమానం ఏముంది? నిజానికి ఈ ప్రాజెక్టుల విషయంలో నేను అనేక సార్లు రాజశేఖర రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయ్యాను, చంద్రబాబు గారితో కూడా ఆ రోజుల్లో ఇంటరాక్ట్
అయ్యేవాళ్ళం కదా. ఈయన కాన్సెప్ట్ వేరు, ఆయన కాన్సెప్ట్ వేరు. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా ఇట్లా భారీ ప్రాజెక్టులను చేయకపోతే మనం మొదలు పెడితే ఎక్కడో చోట కంప్లీట్ అవుతాయని చాలామందితోటి ఆయన అన్నారని చాలామంది చెబుతూ ఉంటారు. సో అది ఈ పరిస్థితి. సో నాగార్జున గారు సంక్షిప్తంగా దీని మీద కూడా చెబుతారు. అన్నీ తెలిసి జగన్ గారు అబద్ధాలు ఆడారని ఎల్లో మీడియా ప్రచారం అట్లా రాసుకుంటా ఉంది. సో ఓవరాల్గా నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మీ కామెంట్ ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక 28 ప్రెస్ మీట్లో 29 ప్రెస్ మీట్లో చెప్పారండి. 29 ప్రెస్ మీట్లు జరిగినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఫలానా నెంబర్ చెప్పారు, ఈ నెంబర్ తప్పు అని చెప్పేటువంటి దాఖలా నేనైతే చూడలేదు. బహుశా ఇంద్రనీల్ గారు కానీ మీరు ఎవరన్నా చూస్తే నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో మరొకటి, నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మాకే లాభం అని చెప్తున్నారు కదా. అదేందో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇస్తే ఏ ప్రశ్నలు వచ్చి అసెంబ్లీలో అడుగుతారు కదా, మరి అప్పుడు కూడా మీకు లాభం చేకూరుద్దేమో, ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటిదాకా ప్రభుత్వం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి మీరు ఎందుకు దానికి రివిజన్ పిటిషన్ ఎందుకు వేయట్లేదు? మీకు నోటీసులు తీసుకున్నా కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి వారి విశ్వసనీయత గురించి, వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా గణాంకాల వివరాలతో, నివేదికల యొక్క వివరాలతో అన్నీ చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. నిన్నటి జరిగినటువంటి అంశాల్లో కూడా చాలా క్లియర్గా ఎప్పుడు ఎంత వర్షపాతం జరుగుతుంది, 688 మండలాల్లో ఎన్ని మండలాల్లో వర్షపాతం లోటు ఎంత ఉంది, తీవ్రమైన లోటు ఉంది, ఇది ఉంటుందంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ 688 మండలాల్లో వర్షపాతం ఇటు కాదు ఎలాగ జరిగింది, ఇవి కాదు లోటు ఇంత ఉందని చెప్పాలి కదా. వ్యవసాయ శాఖ మంత్రి దాని మీద ఈ రోజుకు ప్రెస్ మీట్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి కరకట్లో టీవీలు పగులుతున్నాయి కానీ దానికి సంబంధించిన అంశాలు అయ్యి బయటకు వస్తున్నటువంటి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే నివేదికలు, వాస్తవాలు చెప్తారు కానీ ప్రజలకి అభూత కల్పనలు, ఆషాఢభూతి మాటలు చెప్పరు. రైట్. మహిళలకు ఫ్రీ బస్సు ఎందుకని వెంకయ్యనాయుడు గారు అడుగుతున్నారు. మరి ఆయన ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడేటువంటి అన్ని రుణమాఫీ 1,00,000 కోట్లు చేస్తానని, 1,00,000 కోట్లు 80,000 కోట్లు చేస్తానని చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఎన్నికలు ప్రచారం చేశారు. ఈ ధరల దరువు అటు యుద్ధం, ఇటు ఎల్నినో పేరిట సామాన్యుడిపై బాధుడు. ఏంటి సడన్గా ఎల్లో మీడియా కూడా రాసింది, ఒక్క మాటలో చెప్పండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హయాంలో ఉన్న ధరలు ఈ రోజున సామాన్యుడు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది సార్. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇది కేవలం కరువు లేదు అంటే యుద్ధం ఎఫెక్ట్ అంటున్నారు. 2020, 2021 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయినప్పుడు కూడా జగన్ గారి పరిపాలనలో ఇలాంటి ఇబ్బందులు రాలేదు. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నప్పుడు కూడా ఈ కంటైనర్లన్నీ చైనా లాక్ చేసి పెట్టినప్పుడు కూడా ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు యుద్ధం మీద చూపించి ధరల పెరుగుదలకి ప్రభుత్వ వైఫల్యం లేనట్టు డిఫెన్స్ లోకి వెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రజలు ఎన్ని అబ్జర్వ్ చేస్తారు, మీడియా తంటాలు పడతాను. అంతే. రైట్. చంద్రనీల్ గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ. నమస్కారం.